ఏపీఎస్సీఓ ఆఫీస్కు చేరుకున్నారు నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాల ఎస్పీలు. పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి ఎస్ఈఓ ఎంకే మీనాతో సమావేశమయ్యారు. 3 జిల్లాల్లో ఇటీవల జరిగిన రాజకీయ హింసాత్మక ఘటనలపై వివరణ ఇస్తున్నారు. ఏపీసీఓ ఆఫీస్కు చేరుకున్నారు నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాల ఎస్పీలు. పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి సీఈఓ ఎంకే మీనాతో సమావేశమయ్యారు. 3 జిల్లాల్లో ఇటీవల జరిగిన రాజకీయ హింసాత్మక ఘటనలపై వివరణ ఇస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్లో అందిస్తారు. చంద్రశేఖర్. సంతోష్, ఇటీవల కాలంలో ఏపీలో జరుగుతున్న రాజకీయ హింసాత్మక ఘటనల మీద ఈసీ సీరియస్ అవుతోంది. సో ఈ నేపథ్యంలో ఈసీ ఈ మధ్యకాలంలో జరిగిన అటు గెద్దలూరు నియోజకవర్గం, మరొకవైపు ఆళ్లగడ్డ నియోజకవర్గం, ఈ 2 నియోజకవర్గాల్లో 2 పొలిటికల్ మర్డర్స్ జరిగాయి. దాంతోపాటు మాచర్ల నియోజకవర్గం అత్యంత హై సెన్సిటివ్ ప్రాంతంగా, హై సెన్సిటివ్ నియోజకవర్గంలో ఉన్న మాచర్ల నియోజకవర్గంలో కూడా ఒక సంఘటన జరిగింది. ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త వాహనాన్ని తగులుపెట్టిన పరిస్థితి నెలకొంది. సో ఈ నేపథ్యంలో అక్కడ కూడా హింసాత్మకమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. సో ఈ అంశానికి సంబంధించి ఎప్పుడైతే ఎన్నికల కోడ్ రాకముందు నుంచి కూడా ఈసీ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తుంది. ఏపీలో జరిగే ఎన్నికల్ని చాలా పటిష్టంగా ఇటువంటి హింసాత్మక ఘటనలు లేకుండా, అంటే జీరో వయలెన్స్తో, అలాగే జీరో రీపోలింగ్స్, అంటే ఇటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి ఇటువంటి వయలెన్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దీనికి సంబంధించి ఎక్కడన్నా ఏదన్నా తేడాలు జరిగితే, హింసాత్మక ఘటనలు జరిగితే ఆ సంఘటనలను ఎందుకు ఆపలేకపోయారు, ఎందుకు ఇవి నివారించేలాగా చర్యలు తీసుకోలేకపోయారన్న అంశానికి సంబంధించి నేరుగా జిల్లా ఎస్పీలనే బాధ్యులు చేస్తామనే విషయాన్ని చాలా స్పష్టంగా ఏపీ సీఈఓ ఎంకే మీనా, ముఖేష్ కుమార్ మీనా చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. ప్రధానంగా 3 జిల్లాలు పల్నాడు, అలాగే నంద్యాల, పల్నాడు, నంద్యాల, ప్రకాశం, ఈ 3 జిల్లాల పరిధిలో కొన్ని హింసాత్మక ఘటనలు, ఒక 2 మర్డర్లు, ఒక కారు దహనం ఘటనలు జరగడంతో దీని మీద ఈసీ సీరియస్ అయింది. 3 జిల్లాలకు సంబంధించిన ఎస్పీలని కొద్దిసేపటి క్రితం సీఈఓ ముందు, అలాగే లాండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ బాగ్జీ ముందు కూడా హాజరై వివరణ ఇస్తున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. అసలు ఈ స్థాయిలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నప్పుడు ఎందుకు నివారించే ప్రయత్నం చేయలేదు అన్న అంశానికి సంబంధించి ఎస్పీల నుంచి వివరణ తీసుకుంటున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఎస్పీలు ఏ వివరణ అయితే ఇస్తారో దాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించి ఆ తర్వాత చర్యలు ఏ విధంగా ఉంటాయి అనేది తాము నిర్ణయిస్తాము. సిఈసి నుంచి వచ్చిన సూచనల మేరకు, సిఈసి నిర్ణయాల మేరకు తమ ప్రతిచర్యలు ఉంటాయి అనేది ఎంకే మీనా నిన్న మీడియాతో చెప్పిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో 3 జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు కొద్దిసేపటి క్రితం హాజరయ్యారు. సీఈఓ మీనా, అలాగే లాండ్ ఆర్డర్ డీజీ బాగ్జీ, వీళ్ళు వాళ్ళ నుంచి వివరణ తీసుకుంటున్నారు. సంతోష్. థ్యాంక్ యూ చంద్రశేఖర్.